వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ శత్రువులు మళ్ళీ ఒకసారి బోర్లా పడ్డారంట. అంటే మీరంటే జలస్ ఉన్న వాళ్ళు. మీ మర్యాద పేరు ఇంకా పెరిగింది. వాళ్ళు తగ్గిద్దాం అనుకున్నారు, కానీ అది ఇంకా పెరిగిందంట. ఏంజిల్ని అడిగి తెలుసుకుందాం, ఎవరు వాళ్ళు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరిగింది. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చుట్టూ జరుగుతున్న ఎనర్జీస్, అలాగే ఎలా ఆలోచిస్తున్నారు, మనం ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉందాం. ఏంజిల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ని బాధ పెట్టాలని చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి బోర్లా పడ్డారంట. ఏమైంది ఏంజిల్, ప్లీజ్ చెప్పండి. ఎస్, సూపర్. ఒక మేల్ పర్సన్ అండి, తలకిందులు అయిపోయింది వాళ్ళ పని. వాళ్ళు ఏంటంటే మీ బ్యాలెన్స్ని కట్ చేద్దామని కట్ చేయలేకపోయారంట. అంటే మీరు చేస్తున్న పనిని, మీకు రావాల్సిన డబ్బుల్ని, లేదా మీరు ఏదైతే హెల్తీగా మీరు పని చేసుకుంటున్నారో యాక్టివ్గా, అది మీకు లేకుండా చేద్దామని చెప్పి కట్ చేద్దామని చేయలేకపోయారు. మిమ్మల్ని సాడ్ చేద్దామని చెప్పి చేయలేకపోయారంట. అలా చేయడానికి వచ్చి వాళ్ళు దొరికిపోయారు అందరి ముందు. ఇదిగో ప్రజెంట్ మీరు ఇలా ఉన్నారండి, ఏంజిల్ లాగా, ఒక ఏంజిల్ చైల్డ్లా ఉన్నారు. 4 సైడ్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు మీ ఏంజిల్స్, అసెంజర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీరు రిచువల్స్ చేస్తున్నారో, మీ గాడ్ అండ్ మీ గ్రాండ్ ఫాదర్స్, మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు వెళ్తుంది రైట్ పాత్, డివైన్ పాత్. మీరు చేసి తినే అంటే మనం చేసుకొని తినే వాళ్ళు వేరేగా ఉంటారు, ఇంకొకరి దగ్గర ఎత్తుకొని తినేవాళ్ళు వేరేగా ఉంటారు. సో అది తెలిసిపోతుంది డివైన్కి ఎవరేంటి, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయని. సో వాళ్ళు మీ మంచి పేరుని చూడలేక చెడగొడదామని ఏదో పిచ్చి పని చేశారంట. కానీ వాళ్ళు మీ బ్యాలెన్స్ని రివర్స్ చేద్దామని చూశారు, కానీ కట్ చేయలేకపోయారు మీ బ్యాలెన్స్ని. మీకు రావాల్సిన మనీని వాళ్ళు ఆపలేకపోయారు. అయితే మీకు ఇవ్వాల్సిన మనీ అవతల వాళ్ళు ఇవ్వద్దంటే వాళ్ళు ఇవ్వడం, లేదా వాళ్ళ కంట్రోల్లో లేకుండా మీకు మనీ రావడం, ఈ విధంగా వాళ్ళు ఏ రకంగా కూడా మీకు వచ్చే మనీని ఆపలేకపోయారు. ఇంతకుముందు చేసి ఉండొచ్చు, మీకు జాబ్ ఇచ్చే మేనేజర్ దగ్గర వాళ్ళకి డబ్బులు ఇచ్చి జాబ్ తీయించేసడం. చాలామంది ఇప్పుడు అదే కదా ఫ్యాషను. దానివల్ల ఏమవుతుందంటే అప్పటికి పని అయినట్టు ఉంటుంది, కానీ భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగం అనేది కష్టం. ఎందుకంటే డివైన్ ప్రొటెక్షన్ అనేది నిజం. దీనికి ఇక్కడ రివర్స్‌లో ఎవరు వెళ్ళినా సరే కొంచెం స్టార్టింగ్‌లోనే కొంచెం ఉత్సాహంగా అనిపిస్తుంది, కానీ బొక్క బోర్లా పడతారు ఖచ్చితంగా. వీళ్ళ విషయంలో కూడా అదే జరిగిందండి. మళ్ళీ ఒకసారి వాళ్ళు బోర్లా పడ్డారు మీ విషయంలో, న్యూ బిగినింగ్ చేసి. ఇదిగో ఆల్రెడీ ఇండికేషన్స్ వచ్చినాయి వాళ్ళకి, మీ జోలికి రావద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని. బయటకి వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా పడ్డము, ఎవరన్నా వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిరిగి గొడవ పడ్డము, ఈ విధంగా వాళ్ళకి ఇండికేషన్స్ వచ్చేసినాయి వెంటనే. డివైన్ మీ జోలికి వస్తే ఒప్పుకోను అని వాళ్ళకి మెసేజ్ ఇచ్చేసారండి. ఇదిగో ఆపారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరిని బాధ పెట్టడానికి చూస్తున్నావు, వాళ్ళు నా చైల్డ్, వాళ్ళు నా ప్రొటెక్షన్లో ఉన్నారు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్తే నేను ఊరుకోను అని ఆపారండి. కానీ వాళ్ళు వినలేదు. వినకుండా మిమ్మల్ని తప్పించేద్దాం, మీ జాబ్ ఏదైతే ఉందో, లేదా మీరు ఎవరైతే ఉన్నారో మీలో, మీకు ఇంకా ఫ్యామిలీ పర్సన్స్లో కూడా ఉన్నారండి కొంతమంది, మీకు మనీ ఇవ్వక్కర్లేదు, మొత్తం వాళ్ళకే మిగిలిపోద్ది, ఈ విధంగా ఆలోచిస్తున్నారంట. ఇగో విండోస్లో చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. విండోస్లో చూస్తున్నంత క్లియర్గా వాళ్ళు మీరు చేసే ప్రతి మూవ్ని, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మీతో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మీకు సాయం చేస్తున్నారు, ఎన్ని డబ్బులు, ఇవన్నీ కూడా క్లియర్గా ఒకటి 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 పోసుకొచ్చినట్టు అబ్జర్వ్ చేస్తున్నారంట. ఆ శ్రద్ధ ఏదో వాళ్ళ మీద పెట్టుకుని ఉంటే వాళ్ళు ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎస్, వాళ్ళు అనుకున్నది మీ లైఫ్లో చేయలేకపోతున్నారంటండి. చేయలేరు కూడా, అసలు చేయలేరు, వాళ్ళకి ఛాన్సే లేదు. ముందుకి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. అంటే వాళ్ళ పనిని వాళ్ళు చేసుకునే స్తోమత వాళ్ళకి లేదు, కానీ మీకు ఏడ్చే ఓపిక ఉంది వాళ్ళకి. చూడండి, ఒక పర్సన్ ఎవరినో రెడీ చేస్తున్నారంట చాలామందికి. మీరు ఇల్లు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఆ పర్సన్ కావచ్చు, లేదంటే ఏదైనా లోన్స్ చేస్తుంటే మేనేజర్ కావచ్చు, లేదా మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తుంటే ఒక డమ్మీ క్రియేషన్ అయి ఉండొచ్చు. ఈ విధంగా ఒక స్టెబిలిటీకి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి, రావాల్సిన లోన్స్కి సంబంధించి ఎవరో ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవుదామని చూస్తున్నారంట. మీ మాటలని మీరు మాట్లాడుకోవడం విని. సో ఇంట్లో కొంచెం మెల్లగా మాట్లాడుకోండి. గోడలకు కూడా చెవులుంటాయి అంటారు కదా, చుట్టుపక్కల చాలామందికి పనులేమి ఉండవు అనమాట. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని చూడడమే వాళ్ళ పని. కాబట్టి చూసుకుంటూ ఉండండి. మీరు ఎవరితో మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్తున్నారు, ఎవరెవరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, రెగ్యులర్గా ఎవరు మీ 444 మీ ప్లాన్స్ అనేది అడుగుతున్నారంట వాట్సాప్లోనూ, ఇంకా వేరే వేరే రకంగా. మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, ఫ్యూచర్లో ఏం చేస్తారు, అది వాళ్ళకి ఎందుకు వాళ్ళు అడుగుతున్నారంట మిమ్మల్ని, మీరు చెప్తున్నారు కూడా.
మీ కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. వాళ్ళకైతే మీరు సడెన్‌గా కలలో అయితే కనిపించరు గదా! మరి వాళ్ళకి ఎందుకని వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు? ఇంకొకళ్ళు అడగమన్నారు కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు. 0505 మీ లైఫ్‌లో ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఓకేనా? సో, పర్సనల్‌గా ఎవరైనా సడెన్‌గా ఎప్పుడు లేనిది సడెన్‌గా మెసేజ్ పెడుతున్నారంటే అది ఖచ్చితంగా మీకు అంత మంచిది అంటే చూసుకోండి మీరు. మీ పర్సనల్ డీటెయిల్స్ మాత్రం చెప్పొద్దు. ఫ్యూచర్ ప్లానింగ్స్ అస్సలు చెప్పొద్దు. ఆళ్ళు ముందే అడ్డం మొదలెట్టేత్తారు మీ పనుల కంటే కూడా. ఓకేనా? మీ పనులు తలకిందులు చేయాలని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారంటండి. ఎవరో విషయంలో ఏదో వాళ్ళేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి మీకు దానివల్ల బెనిఫిట్ అయింది. డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో మీకు మనీ వచ్చినియి. లేదా డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో మీరు అనుకున్న పని అనుకున్న దానికంటే జరిగింది. ఒకళ్ళ దగ్గర వాళ్ళు ఆపేయడం వల్ల ఇంకో దగ్గర ఇంకా తక్కువ డబ్బులకి, ఇంకా తక్కువ టైంలో అనుకున్న దానికంటే జరిగింది. చూసారా? డివైన్ అనేది అలా చేస్తారు మనకి ప్లాన్స్ మన ఎనకాల. హార్ట్ బ్రేక్ చేద్దాం అనుకున్నారు. కానీ డార్క్ ఎనర్జీస్ వాడి అది వాళ్ళకే రివర్స్ అయ్యి వాళ్ళకే హార్ట్ బ్రేక్ అయ్యింది. ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారంటండి మిమ్మల్ని బాధ పెట్టాలి అని. కానీ వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వారు మీ జోలికొచ్చే కొద్దీ వాళ్ళ జీవితంలో పండగ, సంతోషం అనేది ఉండదు. ఎప్పుడైతే మీ పనులు వదిలేసి వాళ్ళ పనులు ఆళ్ళు చూసుకుంటారో అప్పుడే వాళ్ళకి సంతోషం అనేది స్టార్ట్ అవుతుంది. ఇదైతే క్లియర్‌గా అర్థమైపోతుందండి. సో, ఆళ్ళందరూ మిమ్మల్ని చూసి వెళ్ళడమే తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇదైతే క్లియర్. ఓకేనా? పాజిటివ్‌గా ఉండండి. అలాగే మీరేమేం చేస్తున్నారో అయి కంటిన్యూ చేస్తూ ఉండండి. ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా? ఏంజెల్ ప్రొటెక్షన్ అండ్ మీ ఎవరైతే స్వర్గస్థులై ఉంటారో మీ పేరెంట్స్ వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ అనేవి చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. మనకి మనీ పరంగాని, జాబ్ పరంగాని, అలాగే ఇల్లు విషయంలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి అంటే, అది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్సేనండి. ఓకేనా? మీరేంటంటే ఎప్పుడైనా బియ్యం గింజలు లాంటియి పైన ఇంటి మేడ మీద కాకులకో, పిచ్చుకలకో వేయడం చేస్తూ ఉండండి. లేదా ఎక్కడైనా చీమలు కనిపిస్తే నల్ల చీమలండి. వాటికి కొంచెం పంచదార వేయటం, లేదా బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదన్నా ఆవు కనిపిస్తే ఆవుకు ఒక అరటిపండు పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉండండి. అవి చిన్న చిన్న పనులే కానీ మనకు తెలియకుండా మన కంట్రోల్‌లో లేని చాలా గండాల్ని అయి మనకు తప్పించేస్తాయి. ఆ బ్లెస్సింగ్స్ చాలా చాలా ముఖ్యమండి మనకి. ఎందుకంటే డైలీ లైఫ్‌లో మన చుట్టూ చాలామంది మనకి ఏడుస్తూ ఉంటారు. మన ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు మనతో నవ్వుతూనే మాట్లాడతారు కానీ మనం తినడం కూడా చాలా మందికి ఇష్టం ఉండదు. వాళ్ళు అసూయ వాళ్ళని తినేస్తుందండి. కానీ ప్రస్తుతానికి మనం ఇబ్బంది పడకుండా ఇంకా బెటర్ అవ్వాలి అంటే, వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన కంట్రోల్‌లో లేని ప్రతిదానికి మనం వెళ్లి వాళ్ళతో యుద్ధం చేయలేం కదా! సో, మన పని మనం చేసుకుంటూ ఉండాలంటే మనకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మనందరం ఇలా ఉండగలుగుతున్నాం. అది ఏ కులమైనా, ఏ మతమైనా డివైన్ ప్రొటెక్షన్ అనేది పక్కా. ఏ ప్రక్రియ అయినా, ఏ అవతారంలో ఉన్నా. సో మీరేదైతే చేస్తున్నారో ఆ రిచువల్స్‌ని కంటిన్యూ చేయండి. అలాగే మీ వర్క్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. సెల్ఫ్ కేర్ అనేది బాగా తీసుకోండి. ఓకేనా? మీ మీద చేస్తున్న డార్క్ ఎనర్జీస్ అయ్యిన్ని కూడా వాళ్ళకే రివర్స్ అయిపోతాయి. వాళ్ళు చేసిన వాళ్ళ పనుల వల్ల వాళ్ళే తలకిందులైపోతారు ఖచ్చితంగా. మీ మీద వేరే వాళ్ళకి డబ్బులిచ్చి ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకే డబ్బులు లాస్. పైగా కర్మ కూడా పోగొట్టుకుంటున్నారు. పాపం పోగొట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఎళ్ళిపోతుంది. మీరు ఆల్రెడీ ఈ పాటికి చాలా మందిని చూసుంటారు. గతంలో ఒకప్పుడు మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు కూడా ఫ్యూచర్‌లో అదే పరిస్థితుల్లో ఉంటారు. సో, మీరెవరికీ మాట కూడా చెప్పక్కర్లేదు. ఎవరికీ ఎదురు తిరగక్కర్లేదు. ఎవరిని ఏమనక్కర్లేదు. మీ పని మీరు చూసుకుంటూ ఉండండి. టైమొస్తుంది ఖచ్చితంగా. ఓకేనా వాళ్ళందరికీ. ఇంకా చెప్పండి ఏంజిల్? యెస్. మీ ఇంట్యూషన్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తుందంటండి. మీకేది ముఖ్యం, ఏది కాదు అని. ఓకేనా? ఏంజెల్స్ మీ ఇంట్యూషన్ ద్వారా, మీ ఆలోచన ద్వారా మిమ్మల్ని రైట్ పాత్‌లో నడిపిస్తారంట. ఓకేనా? పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా నాకు వాట్సాప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.